కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 18 నెలలు గడిచిన కాంగ్రెస్ ఇక రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ మిగతా నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రధాని మోడీ పాలనలో భారతదేశంలో పేదరికం తగ్గిందన్నారు. పాకిస్తాన్ లక్ష్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన 10 ఏళ్ళు కుర్చేసుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి కాలేదు. నేను పాలమూరు బిడ్డలు నల్లమల అడవులకేలు వచ్చినా నేనే పాలమూరు రంగారెడ్డి కోసం కొట్లాడతా, నేను వెనుకడికి దీనికోసం చాలా కొట్లాడినా అని ప్రతిపక్ష నాయకుడిగా చెప్తున్న నాయకుడు ఇలా ప్రజలు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. మన అన్నసి కూడా 18 నెలలు అయింది. ఏం జరుగుతుందో మీరు అందరు చూస్తూ. ఏం మారిందంటే ఒకటి మాత్రం మారింది, సిద్దిపేటకి వచ్చినాను నేను చెప్పదలుచుకో. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే అన్న సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చూడ గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, గడ, ఈ మూడింటికే పైసలు పోతుంది. ఆయన 1000 కోట్లు, 20 కోట్లు, ఈయన 2000 కోట్లు వేసుకుపోతున్నారు. ఒక్కరు కూడా 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయలేదు. ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందన్న 2 సుడాలు, ఒక గడావై కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. కొడంగల్కి పైసలు ఇస్తే నేను గోపానికి రాదలుచుకోలేదు, కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5600 కోట్లు తెచ్చుకున్నాడు. కొడంగల్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి. పోయినోడు ఏం తప్పు చేసినా ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చెప్తున్నారు. అంతకు మించి ఏం మారింది? ఇది నేను చెప్పాలి, ఆయనే చెప్పారు. ఏం మారింది? అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పి 3 రోజుల కిందనే చెప్పారు. ఇలా 11 మంది మారి అందరూ అట్లే ఉన్నారు అన్నాడు. అందరు బాగా చేసినట్టే నువ్వు చెప్తున్నావు. నాకు దేర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకనే వచ్చే ఎన్నికలు మాయి